అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. సో ఏమైందట అంటే అరికెపూడి గాంధీని ఒరే ఆంధ్రోడా, దానికంటే ముందు ఏమైంది తెలుసా? ఈయన గాజులు కాదు 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 దానికంటే ముందు అరికెపూడి గాంధీది ఏమైందంట నేను చెప్తాను కాదు, నేను ఏది చెప్పా ఆడ ఉన్నదే చెప్తా, నేను ఆధారాలతోనే చెప్తా. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత, నా ఇంటి పంచాయతా కాదు కదా. అరికెపూడి గాంధీకి ఇది ఇచ్చారు కదా, ఇగో శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది. ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని, కానీ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినందుకే గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారని బీఆర్ఎస్ లీడర్లు విమర్శించారు. దానిపై పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని, ఆ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పారు. తాను సీఎం కలిసినప్పుడు కప్పింది కాంగ్రెస్ కాండువా కాదని వివరణ ఇచ్చారు. దీనికి హుజూరాబాద్ ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ గాంధీ కాంగ్రెస్లో చేరలేదంటున్నారని, అదే నిజమైతే తాను కార్యకర్తలతో కలిసి గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వస్తానని, అక్కడ గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానని, ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్నారు. తర్వాత తెలంగాణ భవన్కు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఇంటికి వెళ్దామని సవాల్ విసిరారు. తప్పేం అన్నాడు కౌశిక్ అన్న? ఫస్ట్ టైం చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు ఆత్మబలంతో మాట్లాడిండు ఫస్ట్ టైం కౌశిక్ రెడ్డి. నేను పిరికి పందా అని అనుకున్నా. సూసైడ్, నా దాంట్లో సూసైడ్ అనే ఒక మాట వస్తుంది చూడు, అక్కడ దేనికి వనికి రాని చెత్త నా దృష్టిలో. ఎందుకనంటే కష్టాలు అందరికీ ఉంటాయి. మనం మన కర్మని పోస్ట్ పోన్ చేయలేం, అనుభవించాల్సిందే. నువ్వు ఏడిచి నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి గెలిచినోడు. అయితే నేను ఇలా సమర్థిస్తా ఈ విషయంలో. ఏందనంటే అరికెపూడి గాంధీకి కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు కౌశిక్ రెడ్డి, అందులో తప్పే లేదు. అవురా భయ్, నువ్వు పోలేదంటున్నావు, పోకపోతే మళ్ళీ నేను ఇంటికి వస్తా, కండువా కప్పుతా, నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా గర్వంగా ఎగిరేద్దాం, తర్వాత మనం పోదాం కేసీఆర్ దగ్గరికి వెళ్దాం, మన ఏది వాడికి బీఆర్ఎస్ కార్యాలయానికి పోదాం, ఆడ ప్రెస్ మీట్ పెడదాం, తర్వాత బాపుని కలుద్దాం, జాతిపిత మన తెలంగాణ బీఆర్ఎస్ జాతిపితను కలుద్దాం. ఇంట్లో ఏం తప్పు ఉంది? మనోడు రోషం వచ్చేసి గాంధీకి పేర్ల గాంధీ పెట్టుకున్నప్పుడు ఈ చెంప మీద ఒక తిట్టు తిడితే ఇంకొక తిట్టు తిట్టేదాకా నీకు ఓపిక ఉండాలి. గాంధీ కాంగ్రెస్లో చేరినప్పుడు గాంధీని పట్టుకొని ఏడుచుడు కాదు, ఒక తిట్టు తిడితే ఇంకో తిట్టిపించుకునే ఓపిక నీకు ఉండాలా. నీ అమ్మ పేర్ల గాంధీ కానీ చేసేటవన్నీ మళ్ళా గలీజ్ పనులు ఉంటాయి అరికెపూడి నీవి. మళ్ళీ ఏం చేసిండు ఇప్పుడు మనోడు తొడగొట్టి, హే అట్లెట్లయితుందని చెప్పి తొడగొట్టి అనుచరులను వేసుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయినావు. ఆడ కూడా నువ్వేమైనా చేసినావా? దన్ కొట్టిరటేదు. మొత్తం పోలీస్ బలగాలు ఉన్నాక కూడా ఏమో దందనాదాన్ని కొట్టిరట, అది చేసిరట, ఇది చేసిరట. పోలీసు వాళ్ళు కూడా ఈయనను గుంజుకోబోతుంటే ఇట్లా ఏలు పెట్టి చూపించినందుకు ఈయనని ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద అట్లా చేస్తారా అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమవుతుందని అంటే, మొత్తము రేవంత్ రెడ్డి గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్లో కలవలే, పాడి కౌశిక్ రెడ్డి మీద అన్ని కేసులు ఎందుకు పెట్టిండు మళ్ళా? పొయ్యి అంత విధ్వంసం చేస్తుంటే గాంధీ మీద ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? పిచ్చెక్కిపోతుంది నాకు రాత్రి అంతా. నువ్వు ఇట్లా పట్టుకోనా నాకు బీపీ నాడి కొట్టుకుంటుంది. నేను డిప్రెషన్లోకి పోయేటట్టున్నా అప్పటి నుంచి చెప్తున్నా. నేను పిచ్చెక్కిపోతుంది. అంటే గాంధీ పేరు పెట్టుకున్న ఆ మనిషి ఇంత గందగి ఎట్లా చేస్తాడు? కరెక్టా కదా? ఆ పేర్లు ఉన్నట్టే పాడి కౌశిక్ రెడ్డి పాడ మీదనే అనుకుంటున్నానేమో ఇన్ కేస్ మన హుజూరాబాద్లో ఆయన ఓడిపోయిన ఉంటే. బట్ ఇలా పాడి కౌశిక్ రెడ్డి పదవి కౌశిక్ రెడ్డి అయ్యి పెద్ద పెద్ద పోగడ మాటలు మాట్లాడిండు కదా, అది మూతవరి మాటలే మాట్లాడిండు. అవరాబాయి నేను చేరలేను, కండవా కప్తా అంటే నేను ఎందుకు వద్దంటే నాడు పోదామని అన్నుంటే అయిపోతుండే ఇష్యూ వాడికి. వీళ్ళంతా ఈ డ్రిల్ అంతా ఏంది నాకు అర్థమైతే లేదు. తెలంగాణలో ఓ పెద్ద ఇష్యూ అయిపోయింది తెలంగాణలో ఈ టాపిక్. నేను అదే చెప్తున్నా, ప్రజా సమస్యల మీద పోరాటం లేకపోయా, ఏమవుతుందని అన్నది ఇష్యూ లేకపోయా, చెరువులు మురిగిపోతున్నాయి హైడ్రా అయిపోయిందని అన్న ముచ్చట లేకపోయా. అదే అన్నా కదా, వీళ్ళంతా సినిమాలు తీస్తే ఆస్కర్ అవార్డులు వస్తాయి, సినిమా డైరెక్టర్లు వేస్ట్. ఏం సినిమా అన్నా ఇది నిజంగా?
రాజమౌళి ఈగను పెట్టి తీసిండ్రు కానీ గాంధీని పెట్టి సినిమా తీసేసాడు. గాంధీని పెట్టి సినిమా తీసాడు రేవంత్ అన్న. ఇట్లా బిస్కెట్ వేసి చేసేసాడు కాంగ్రెస్ లో. నేను యాక్చువల్గా చాలా ఆది శ్రీనివాసు, వీర్లా ఇలయ్య, అద్దంకి దయాకర్ అందరూ మాట్లాడబట్టే పారి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేయండి. చేస్తారు ఇన్ని పాత్రలు ఇప్పుడు తెర పేరుకి వస్తున్నాయి. లేకపోతే ఏ పాత్ర లేదు కదా పాపం. హైడ్రా ఉన్నప్పుడు ఏ పాత్ర లేదు, ఏ పాత్ర లేదు. రంగనాథ్ గారు ఒక్క ఆయన్ని. అసలు ఈ మొత్తం కాండ్లా నాకు కౌశిక్ రెడ్డి తప్పైతే అనిపిస్తలేదు సీరియస్గా. నేను యాక్చువల్గా చాలా విషయాల్లో ది బెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే బిజినెస్ మెన్ కానీ లేకపోతే అసలు టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే నేను చెప్పేది అనమాట. కొంతమంది నాకు ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు, బిజినెస్ మెన్స్ లేకపోతే టీచర్స్ లేకపోతే వాళ్ళు వీళ్ళు. లేదు, పొలిటీషియన్ ఈజ్ ద గ్రేట్ పర్సన్. ఆయనకున్నంత తెలివితేటలు, ఆయనకున్నంత కన్విన్సింగ్ స్కిల్స్, ఆయనకున్నంత అన్నీ ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయని చెప్పిన టాప్లో ఉంటాడు. ఇప్పుడు ఇది మన వెలుగులనే క్లియర్ కట్గా రాసిండ్రు. నేను కాంగ్రెస్ని సమర్థించాలన్నా విమర్శించాలన్నది వెలుగులకనే తీసుకుంటున్నా. ఎందుకనంటే బద్దం భాస్కర్కి తన ఆరోగెన్సీ, తన కరెన్సీ, బ్రహ్మానందం అత్తారింటికి దారేదిలా నా కరెన్సీ నా ఆరోగెన్సీ నాతోనే ఉండాలంటాడు బద్దం భాస్కర్. మన V6 వాళ్ళు కూడా ఎట్లా అని అంటారు, నా ప్రింట్ మీడియా, నా ఎలక్ట్రానిక్ మీడియా ఏమన్నా కానీ మేము ఏ పార్టీలు కాదు నాతోనే ఉండాలి, నేను ఏ పార్టీకి పోతే నాతోనే ఉండాలి. అట్లనే కదా నేను ఇది తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ మౌత్ పీస్ కదా ఇది. నన్ను బీజేపీ మౌత్ పీస్ అంటారు, మిమ్మల్ని బీజేపీ మౌత్ పీస్ అంటారు చిత్రగుప్తుని. మళ్ళీ ఇది కాంగ్రెస్ మౌత్ పీస్ కదా. వీళ్ళు రాసిందేనే చెప్పిన ఈ మొత్తం చదివితే నాకు కౌశిక్ రెడ్డి తప్పేమనిపిస్తలేదు దానిలో. కరెక్ట్గా అరే రారాబాయి నువ్వేం కొత్తనా, నాకు నువ్వు నా ముంగట ఎమ్మెల్యే గెలిచినావు, నువ్వు నాకు తమ్ముడు లెక్క, నువ్వు రారాబాయి నాడు కలిసి తిందాం, కండువ వేసుకుందాం, జెండా ఎగరేద్దాం, పోదాం, అయిపోయి ఇష్యూ కేల్ ఖతం అయిపోతుండే. దుకాణం బంద్. అరే గాంధీ పేర్లో గంభీరం కనబడుతుండే, ఇప్పుడు గందకి కనబడుతుంది నాకు. ఇప్పుడు చూడు వీళ్ళకు పేపర్లు ఉన్నాయి, మీడియా ఉన్నాయని ఎట్లా రాసుకుంటారో చూడు. ఇక నమస్తే తెలంగాణలో చూడు ఎట్లా పంగనామాలు పెట్టిండో ఈ కథకు. అగో అరే అల్లరి లెక్కనే ఫోటో. నాకు చూడు బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం. అబ్బా నేను అందుకే డిప్రెషన్ 3 గంటలకు లేచినా అయ్యాలా, నాకు నిద్ర పడతలేదు. ఇది అర్థం కావాలంటే మినిమం పీజీ చేయాలి. పీజీ ఎందుకన్నా, పీజీ ఏందన్నా నేను పొలిటికల్ సైన్స్ అవుతా ఇప్పుడు కాదు, MSc పొలిటికల్ సైన్స్ అవుతా వస్తా నేను. సినిమాల్లో బయటకు వచ్చే ప్రజలు ఇది చూడు బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం, పోలీస్ లాఠీచార్జ్. ఏం నరాలు కట్ ఏం మాట్లాడుతున్నారాను, నరాలు కట్ అయిపోతున్నాయి. అట్లా కాదు, ఓడరా మీరంతా గిట్ల తయారయ్యారు అలా అంటారు. ఇంకో డైలాగు, ఓడరా మీరంతా గిట్ల. అది చూడిగా బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగిన ప్రజానికం కొట్టుకుంటారు ఇట్లా. ప్రజలు తిన్నారనుకో బబడి కొట్టుకుంటారు ఇట్లా. నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతుందని తెలంగాణ. అబ్బా నేరాల్ గోరాల్లో చెప్తారు. ఏ కవి రాసిండో అదే నేరాల్ గోరాలల్లా. కౌశిక్ రెడ్డి ఇంటి ముంగడికి గాంధీ వచ్చిండు, తుండగులను తీసుకొని 4 నేసుకొని వచ్చిండు, గేట్లు బద్దలు కొట్టిండు, పోలీసులు ఉన్న పట్టలే. మొత్తటి గులాబీ మేఘాల మధ్యలో కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగురుతుందా లేదా? ఆ టైంలో అక్కడ పోతున్న ప్రజలు తన పనిడిచి పెట్టుకొని మా బాబుకి ఏమైందని చెప్పి వచ్చిండ్రు. పారలు తట్టలు అన్నీ పట్టుకొని వచ్చిండ్రు. నేరాలు గోరాలు చెప్పినట్టు చెప్తుర్రు. సలసల నెత్తురు పాకుతున్న వేళ, నెత్తులు విక్కుంటున్న వేళ. అమ్మ జీవితం ఎవడరా ఆయన, అది పేపర్. ఇది జర్నలిజం. మళ్ళీ ఇది జర్నలిజం. దీనికి సలాం కొట్టాలి, దానికి నమస్తే తెలంగాణ అని పేపర్. ఫ్రెండ్స్ ఇది నిజమా? మీరు మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. వీళ్ళు ఎవడన్నా ప్రజలు ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు రాసినట్టు మరి. అరే ఇలా ఫ్లాష్ స్టోర్ లేదు, వాళ్ళు బల్ చేస్తారు ఇలా అడ్వర్టైజ్మెంట్. చిత్రగుప్తికి ఇస్తారేమో అరే వాళ్ళకి వాళ్ళు చేయి. ఫ్లాష్ స్టోర్ లేదు దుఃఖ సామానికి చెప్పలేక. ఇది తాగాలి. ఏది ఒక నిమిషం. అపోహలు అవాస్తవాలు డయేరియా మాత్రమే. ఇది చూస్తే నాకు డయేరియానే వస్తుంది. అదే అంటున్నా, డిహైడ్రేషన్. ఇవాళ బేసికల్గానే ఇవే ఉన్నాయి. దిశలు ఏమైనా ఉన్నాయన్న? పోరాటం చేస్తారట నువ్వు. హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటమా? బై ఎలక్షన్ అంటూ కేసీఆర్కు నిరాశే. అరకపూడి గాంధీ ఏందది టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడే. టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడే. ఓడు చూడు, అరకపూడి గాంధీ టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడే. టెక్నికల్గా మాట్లాడతారు.